నమస్కారమండి. ఒకవైపు చూస్తేనేమో కనీసం కాలికి చెప్పులు కూడా లేకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో కొండనెక్కే సామాన్య ప్రజలు, మరోవైపు చూస్తే అంచనాలకు కూడా అందని అపారమైన ఆర్థిక సామ్రాజ్యం. ఈ పవిత్రమైన కాలినడక మార్గాలకు, తిరుమలలో ఉన్న ఆ అపారమైన సంపదకు మధ్య ఉన్న ఆ లోతైన సంబంధాన్ని ఈనాటి మన విశ్లేషణలో తెలుసుకుందాం. ఎప్పుడైనా ఆలోచించారా? అత్యంత కష్టమైన, అలసిపోయే ఈ పాదచారుల ప్రయాణానికి, సుమారు 3,00,000 కోట్ల విలువైన ఆ మహాసామ్రాజ్యానికి మధ్య అసలు కనెక్షన్ ఏంటబ్బా అని. ఇది నిజంగా లోతుగా ఆలోచించాల్సిన విషయమే. ఎక్కడెక్కడ్నించో లక్షలాది మంది వస్తారు. తమ కష్టాలన్నీ మర్చిపోయి మరీ వినయంగా కొండనెక్కుతారు. కాని ఆ ప్రయాణం ముగిసేసరికి ఆ చిన్న విశ్వాసమే ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆధ్యాత్మిక సంస్థకు పునాదిగా ఎలా మారుతోందో ఇప్పుడు చూద్దాం. ఈ విశ్లేషణలో మనం ఒక 5 ముఖ్యమైన అంశాలను ఫాస్ట్గా చూసేద్దాం. అవేంటంటే భక్తి మార్గాలు, రాజుల అడుగుజాడలు, ఆ తర్వాత ఊహకందని ఆ ఖజానా గుట్టు, బంగారం, నగదు, భూముల లెక్కలు, చివరగా ఆ వెలకట్టలేని విశ్వాసం. ఆ సామాన్యుల అడుగుల దగ్గర్నుంచి మొదలుపెట్టి అపారమైన సంపద వరకు ఈ జర్నీని స్టార్ట్ చేద్దాం. మొదటిగా ఆ దేవుడి దగ్గరికి చేర్చే భక్తి మార్గాల గురించి మాట్లాడుకుందాం. అదేనండి, ఆదిశేషుణ్ణి 7 కొండల ప్రయాణం. మనకందరికీ తెలిసిందే, హిందూ పురాణాల ప్రకారం ఈ 7 కొండలు సాక్షాత్తు ఆ మహావిష్ణువుకు ఇష్టమైన ఆదిశేషుని 7 పడగలకు రూపాలే అని ఒక నమ్మకం. అన్నమయ్యలాంటి మహానుభావులు నడిచిన ఈ దారుల్లో ప్రధానంగా 2 మార్గాలున్నాయి. ఒకటి మన అలిపిరి మెట్లదారి, దాదాపు 9 కిలోమీటర్ల పొడవు, 3,550 మెట్లు, చాలా పాత సాంప్రదాయ దారి ఇది. ఇక రెండోది శ్రీవారి మెట్టు. ఇది కొంచెం షార్ట్కట్ అనుకోండి, కేవలం 2.1 కిలోమీటర్లే ఉంటుంది, 2,350 మెట్లు మాత్రమే ఉంటాయి. కాకపోతే చాలా నిలువుగా ఉంటుంది. దేని స్పెషాలిటీ దానిదే సుమా. సరే, అలిపిరి మార్గంలో నడుస్తున్నామనుకోండి, అక్కడ పాదాల మండపం రాగానే మనకు తెలియకుండానే ఒక రకమైన వినయం వచ్చేస్తుంది. చెప్పులు వదిలేసి అహంకారాన్ని వీడి జర్నీ స్టార్ట్ చేస్తాం. ఆ తర్వాతొచ్చేదే అసలైన అగ్నిపరీక్ష. అదే గాలిగోపురం. ఆ మొదటి 1000 మెట్లు ఎక్కడం మామూలు విషయం కాదు. జీవితంలో కష్టాలను దాటడానికి అదొక ప్రతీక. కాని ఆ కష్టం దాటాక వచ్చే సదునైన దారి, ఆ జింకల పార్కు, ఆ భారీ ఆంజనేయస్వామి విగ్రహం చూశాక అబ్బా, ఆ ప్రశాంతతే వేరు కదా. శారీరక శ్రమ మొత్తం మానసిక ప్రశాంతతగా మారిపోతుంది. ఇక రెండో అంశం రాజుల అడుగుజాడలు. దేవుళ్ళు, చక్రవర్తులు నడిచిన ఆ మహత్తర మార్గం గురించి తెలుసుకుందాం. తిరుపతికి ఒక 20 కిలోమీటర్ల దూరంలో శ్రీనివాస మంగాపురం దగ్గర స్టార్ట్ అయ్యే ఈ శ్రీవారి మెట్ల మార్గానికి ఒక రేంజ్ హిస్టరీ ఉంది తెలుసా. పురాణాల ప్రకారం పద్మావతి అమ్మవారితో పెళ్లి జరిగిన తర్వాత సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే స్వయంగా ఈ దారిగుండా కొండపైకి నడిచి వెళ్లారట. అంతేకాదు, మన విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలవారు యుద్ధంలో గెలిచిన ప్రతిసారీ స్వామివారికి కృతజ్ఞతలు చెప్పి కానుకలివ్వడానికి ఇదే మార్గంలో నడిచేవారట. ఆ దట్టమైన అడవి మధ్యలో నడుస్తుంటే ఎక్కడో ప్రాచీన కాలంలోకి, ఆ రాజులు నడిచిన చరిత్రలోకి వెళ్లిన ఫీలింగ్ వస్తుంది, అవునా. ఇక దారి ఏదైనా కావచ్చు, కాలినడకన వెళ్లేటప్పుడు కాళ్లు గుంజేయడం, అలసిపోవడం పక్క. కాని ఒక్కసారి చుట్టుపక్కల వాళ్లనుంచి గోవిందా, శ్రీనివాస అన్న నామస్మరణ వినపడగానే ఒంట్లో ఎక్కడిలేని ఎనర్జీ వచ్చేస్తుంది కదా. అదొక మ్యాజిక్. అలసట మాయమైపోయి ఆ కష్టమైన శారీరక శ్రమ కాస్త ఒక ప్రశాంతమైన ధ్యానంలా మారిపోయి ముందుకు నడిపిస్తుంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మన 3వ అంశం ఊహకందని ఆ ఖజానా. ఆ ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆధ్యాత్మిక సంస్థ అకౌంట్స్లో అసలేం జరుగుతోందో చూద్దాం. అక్షరాల 10.3 టన్నులండి, అంటే 10,300 కిలోల శుద్ధమైన బంగారం. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఇదెవరో గాల్లో చెప్పిన అంచనా కాదు. నేషనలైజ్డ్ బ్యాంకుల్లో దేవుడి పేరుమీద ఉన్న అఫీషియల్ రిజర్వ్స్ ఇవి. సామాన్యులు ఎంతో భక్తితో హుండీలో వేసే చిన్న చిన్న కానుకలే చూస్తుండగానే ఇలా టన్నుల కొద్దీ పోగుపడ్డాయంటే ఆ విశ్వాసం తాలూకు పవరెలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్క బంగారం మాత్రమే అనుకుంటే పొరపాటే. బ్యాంకుల్లో ఉన్న ఎఫ్డీల వాల్యూ ఎంతో తెలుసా? ఏకంగా 16,000 కోట్ల రూపాయలు. వినడానికే మైండ్ బ్లాక్ అవుతోని కదూ. ఇంకా విచిత్రమేంటంటే ఈ డిపాజిట్ల మీద వచ్చే వడ్డీనే సంవత్సరానికి సుమారు 1,200 కోట్లుంటుంది. ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీ ఆదాయం కూడా దీని ముందు దిగదూడిపే సుమా.
మొత్తం అన్నీ కలిపితే 3,00,000 కోట్ల రూపాయలు. స్వామివారి ఆస్తుల మొత్తం అంచనా విలువ ఇది. ఆ బంగారం, బ్యాంక్ బ్యాలెన్స్, ల్యాండ్స్ అన్నీ కలిపితే వచ్చిన ఆఫీషియల్ నంబర్. ప్రపంచంలో మరే ఆధ్యాత్మిక సంస్థకి కూడా ఇంత కంటిన్యూయస్గా పెరిగే సంపద లేదు. సింపుల్గా చెప్పాలంటే ఇది పక్కాగా భక్తితో సృష్టించబడిన ఒక నిజమైన మహాసామ్రాజ్యం. ఇక 4వ అంశం బంగారం, నగదు, మరిన్ని ఆస్తులు. ఇంత భారీ బడ్జెట్ను ఆ రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారో ఇందులో చూద్దాం. అసలు ప్రతిరోజూ వచ్చే ఈ భారీ కానుకలను ఎలా నిర్వహిస్తారు అన్నది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. భక్తులు హుండీలో వేసిన నగలు, బిస్కెట్లు అలా లాకర్లలో పడుండవు. వాటినన్నింటినీ అత్యంత భద్రంగా ముంబైలోని గవర్నమెంట్ మింట్కి పంపిస్తారు. అక్కడ ఆ బంగారాన్ని కరిగించి 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ బ్లాక్స్గా మార్చేస్తారు. ఆ తర్వాత వాటిని గోల్డ్ మొనటైజేషన్ స్కీమ్ కింద 12 ఏళ్లపాటు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారు. దానివల్ల ఏమవుతుంది? బ్యాంకులు ఆ వడ్డీని కూడా మళ్లీ స్వచ్ఛమైన బంగారంగానే చెల్లిస్తాయి. అంటే బంగారం నుంచే మళ్లీ కొత్త బంగారం పుడుతుందన్నమాట. అద్భుతమైన ఫైనాన్షియల్ ప్లానింగ్ గదా. ఇకపోతే ఈ సంస్థకు మెయిన్ ఆదాయం ఎక్కడ్నించొస్తుందో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. 2026-27 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి ఆమోదించిన బడ్జెట్ చూస్తే సుమారు 5,456 కోట్లు. ఈ బడ్జెట్లో మేజర్ షేర్ అంటే సుమారు 1,880 కోట్లు డైరెక్ట్గా మన హుండీ కానుకల ద్వారానే వస్తోంది. ఆ నెక్స్ట్ ప్లేస్లో ఇందాక చెప్పుకున్నాం కదా బ్యాంక్ వడ్డీలు, అవి ఒక 1,205 కోట్ల దాకా ఉన్నాయి. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన ఫేవరెట్ తిరుమల లడ్డూ అమ్మకాల ద్వారా ఒక 650 కోట్లు. ఒక చిన్న రాష్ట్ర బడ్జెట్తో సమానమైన ఈ ఎకానమీని నడిపిస్తున్నది ఈ మూడే. ఇక్కడ మనం కళ్యాణకట్ట గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇది ఒక అద్భుతమైన కాంట్రాస్ట్ను చూపిస్తోంది. ఒక పక్క భక్తులు దేవుని ముందు తమ అహంకారాన్ని వదిలేస్తూ భక్తితో తలనీలాలిస్తారు. అదొక స్వచ్ఛమైన ఆధ్యాత్మిక ఆచారం కదా. కానీ దాన్ని ఫైనాన్షియల్గా చూస్తే ఏమవుతోందో తెలుసా? ఈ తలనీలాలను ఇంటర్నేషనల్ మార్కెట్లో గ్రేడ్ల వారీగా ఆన్లైన్లో వేలం వేస్తే ఏటా దాదాపు 175 కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. అత్యంత సాధారణమైన ఒక భక్తి ఆచారం అంతర్జాతీయ స్థాయిలో 100 కోట్లను ఎలా క్రియేట్ చేస్తోందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆస్తుల విషయానికి వస్తే కేవలం మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా, తమిళనాడు లాంటి అనేక రాష్ట్రాల్లో భక్తులు కానుకగా ఇచ్చిన ఆస్తులున్నాయి. ఆ సంఖ్య వింటే మీరే షాకవుతారు. ఏకంగా 960కి పైగా ఆస్తులు. అవన్నీ కలిపితే సుమారు 7,123 ఎకరాలు. అదొక భారీ రియల్ ఎస్టేట్ సామ్రాజ్యంలాగా దేశవ్యాప్తంగా విస్తరించి ఉంది. వాటి మార్కెట్ వాల్యూ నిజంగా మన ఊహ కూడా అందదు. ఇక చివరిగా 5వ అంశం లెడ్జర్ పుస్తకాల్లో, అకౌంట్స్లో లెక్కకట్టలేని ఆ వెలకట్టలేని విశ్వాసం గురించి ముగిద్దాం. ఇందాక మనం చెప్పుకున్న ఆ 3,00,000 కోట్ల అంచనా ఉందే, అందులో అసలు గర్భగుడిలో ఉండే ఆ ప్రాచీన వజ్రాలు, విజయనగర రాజులు, మొగలులు లాంటి ఎంతోమంది రాజులిచ్చిన చారిత్రాత్మక ఆభరణాల విలువను అసలు కలపనేలేదు. ఎందుకంటే ఆ అపూర్వమైన ఆస్తులకు మార్కెట్లో ఒక రేటు కట్టడమనేది అసాధ్యం. అవి కేవలం కోట్లు విలువచేసే నగలు కాదు, శతాబ్దాలుగా వస్తున్న కోట్లాది మంది అచంచలమైన భక్తికి సజీవ సాక్ష్యాలు. సో ఫైనల్గా మనం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. ఒక సామాన్యుడి విశ్వాసం ఇంతటి అపారమైన బంగారు, భూముల సామ్రాజ్యాన్ని నిర్మించినప్పుడు ఆ భక్తికి మనం నిజంగా ఒక రేటు కట్టగలమా? కాలికి చెప్పులు కూడా లేకుండా ఎన్నో నొప్పులను భరిస్తూ నడిచే ఆ భక్తి ముందు ఈ లక్షల కోట్ల సంపదంతా కూడా చాలా చిన్నదిగానే అనిపిస్తుంది కదా. ఆ పవిత్రమైన నమ్మకమే ఈ అంచనాలకందిన మహా సామ్రాజ్యానికి అసలైన బలమైన పునాది. ఏమంటారు?